Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vattur. In this video session, I am going to deal paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about pituitary gland and its structure and what type of hormones are secreted from the pituitary gland and its function గురించి మనం తెలుసుకుంటున్నాం. So let's start our topic. The first one, how many types of hormones are released from the pituitary gland అనేది చెప్తున్నారు. సో పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్స్ ద ఫాలోయింగ్ హార్మోన్స్. అవి ఏంటి అంటే సో గ్రోత్ హార్మోన్ని, సో ఎడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్ని, సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని, సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటనైజింగ్ హార్మోన్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ల్యూటియోట్రాఫిక్ హార్మోన్ అండ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్. సో ఈ 9 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ని సో పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి సెక్రెట్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే మన పిట్యూటరీ గ్లాండ్ని ఏమని అంటాము అంటే సో మాస్టర్ గ్లాండ్ ఆఫ్ హార్మోన్స్ అని అంటూ ఉంటాం. ఓకేనా, మాస్టర్ గ్లాండ్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో యూజువల్లీ మన స్ట్రక్చర్ కానీ చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ హ్యావింగ్ సో హైపోథాలమస్ దగ్గర మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇట్ ఈస్ అండ్ హైపోథాలమిక్ హార్మోన్స్ అని కూడా అంటూ ఉంటాం. సో దీనికి ఏంటంటే 2 టైప్స్ కింద మనకి డివైడ్ చేశారనమాట. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ లోబ్ ఆర్ గ్లాండ్ అని అంటూ ఉంటాం. సో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ ఏంటి అంటే సో గ్రోత్ హార్మోన్ అనమాట. ఓకేనా, సో గ్రోత్ హార్మోన్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే సో మన బాడీలో బోన్స్ కానీ మసిల్స్ కానీ సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ అన్ని గ్రో అవ్వాలి అంటే డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్ గ్రోత్ హార్మోన్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొలాక్టిన్ అనమాట. ఓకేనా, సో బ్రెస్ట్లో మనకి మిల్క్ సెక్రీషన్స్ కానీ ఆఫ్టర్ బర్త్ ఇచ్చిన తర్వాత సో బ్రెస్ట్లో సో మిల్క్ సెక్రీషన్ కావాలి అన్నా సరే మనకి ప్రొలాక్టిన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ హార్మోన్ కూడా మనకి ఏంటంటే యాంటిటరీ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లుటనైజింగ్ హార్మోన్ అండి. ఓకేనా, సో లుటనైజింగ్ హార్మోన్ వచ్చేసరికి బోత్ ఓవరీస్ అండ్ టెస్టిస్ని మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో టెస్టిస్ నుంచి ఏంటి సో టెస్టిస్ నుంచి వచ్చేసరికి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంది. సో ఓవరీస్ నుంచి ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ కూడా హార్మోన్ కూడా అంతే అనమాట. ఓకేనా, సో ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో టెస్టిస్ నుంచి ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎడెనోకార్టికోట్రాఫిక్ హార్మోన్ వచ్చేసరికి ఏంటంటే అడ్రినల్ గ్లాండ్ నుంచి మనకి సెక్రీషన్ అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి కార్టికల్ హార్మోన్స్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్లైట్ హార్మోన్స్ అని అంటూ ఉంటారు. సో అడ్రినైన్ నాన్ అడ్రినైన్ అని అంటారు. సో ఈ హార్మోన్స్ అనేవి సో అడ్రినల్ కార్టెక్స్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ సెక్రీటెడ్ ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి సెక్రీట్ అవుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం సో డ్వార్ఫిజం జైగాంటిజం అని అంటూ ఉంటారు. సో వీటికి బాగా మనకి సో గ్రోత్ హార్మోన్ అనేది సో డ్వార్ఫిజంకి నెక్స్ట్ జైగాంటిజంకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఏంటంటే సో మన మినిస్ట్రల్ సైకిల్ కానీ వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఏంటంటే వాసోప్రెసిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది విచ్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ కిడ్నీస్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆక్సిటోసిన్. సో ఆక్సిటోసిన్ వచ్చేసరికి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ సో యూటిరస్ ఎన్లార్జ్మెంట్కి డ్యూరింగ్ బర్త్ అనమాట. ఓకేనా, సో బర్త్ యంగ్ బాత్ ఇచ్చేటప్పుడు ఏంటంటే యూటిరస్ వాల్ అనేది సో ఎన్లార్జ్ అవ్వడానికి ఆక్సిటోసిన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఇట్లాగా మనకి హార్మోన్స్ అనేవి పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో అందులో చూసుకుంటే ఫస్ట్ హార్మోన్ వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ హార్మోన్ అనమాట. ఓకేనా, గ్రోత్ హార్మోన్ ఆర్ సొమటోట్రోఫిక్ హార్మోన్ అని అంటూ ఉంటారు. సో యూజువల్లీ ఏంటంటే విచ్ ఈస్ సెక్రీటెడ్ బై ద ఎసిడోఫిల్ సెల్స్ ఆఫ్ అన్ ఎడెనోహైపోఫైసిస్ అండ్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి సో ఎసిడోఫిల్ సెల్స్ నుంచి మనకి గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏంటంటే ప్రోటీన్ ఇన్ నేచర్ అనమాట. సో విచ్ ఈస్ ఫార్మ్డ్ బై అండ్ పాలీపెప్టైడ్ చైన్తో మనకి 200 అమైనో యాసిడ్స్తో మనకి సో కలిపి మనకి ఏంటి అంటే సో పాలీపెప్టైడ్ చైన్ లాగా మనకి అమైనో యాసిడ్స్ అనేవి అరేంజ్ అయ్యి సో ఈ గ్రోత్ హార్మోన్ని మనకి ఫామ్ చేశాయని చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్. ఓకేనా, మన బాడీలో సెల్స్ అనేవి డివైడ్ అవ్వడానికి గ్రోత్ హార్మోన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సెల్స్ అనేవి అలా డివైడ్ అవుతున్నాయి కాబట్టి మన బాడీ అనేది గ్రో అవుతుంది కాబట్టి సో ఇట్ ప్లేస్ అండ్ మేజర్ రోల్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ ఇంక్రీజ్ ద బాడీ గ్రోత్. సో ఎప్పుడైతే
మనకి సెల్స్ అనేవి మల్టిప్లై అయినాయో సో మన బాడీ గ్రోత్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఏంటంటే మజిల్స్ కూడా మనకి గ్రో అవడానికి ఇది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థైమస్ గ్లాండ్ కూడా ఇది గ్రో అవడానికి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ లాక్టేషన్ పీరియడ్ అప్పుడు కూడా మిల్క్ సెక్రీషన్కి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో మెటబాలిజం అనేది ప్రాపర్గా జరగడానికి ప్రోటీన్ సింథసిస్కి సో వీటన్నిటికి మనకి గ్రోత్ హార్మోన్ అనేది ఏంటంటే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఎడిపోస్ టిష్యూ నుంచి సో ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నా ఒకవేళ ఎనర్జీ అనేది ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో కావాలన్నా సరే సో ఈ ఎడిపోస్ టిష్యూలో మనకి డిపాజిట్ అయిన ఈ ఫ్యాటీ యాసిడ్స్ని ఏంటంటే ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ ఇంక్రీజ్ ద బ్లడ్లో కూడా ఏంటి అంటే ఇట్ ఇంక్రీజ్ ద ఫ్యాటీ యాసిడ్ కాన్సన్ట్రేషన్ కూడా మనకి బాడీ ఫ్లూయిడ్స్లో కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసరికి మనకి ఎప్పుడైతే ఎనర్జీ సప్లై అనేది కావాలో బాడీకి అప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా మన బాడీలో ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టొమటోట్రోఫిక్ హార్మోన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ డిక్రీజెస్ ద యూటిలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫర్ ఎనర్జీ అనమాట. ఓకేనా. సో కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే ఎనర్జీ సోర్స్ని ఇది డిక్రీజ్ చేస్తుంది యూటిలైజేషన్ని. సో దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే సో ఎడిపోస్ టిష్యూ దగ్గర స్టోర్ అయి ఉన్న ఈ ఫ్యాటీ యాసిడ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ సొమాటోట్రోఫిక్ అంటే గ్రోత్ హార్మోన్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది ఇంకా ఏం చేస్తుందంటే సో దీని ఫంక్షన్స్ ఇంకా ఏంటి అంటే సో ఇట్ స్టోరేజ్ ద కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ అనమాట. ఓకేనా. సో కార్బోహైడ్రేట్ ఎనర్జీని ఇది స్టోర్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్లైకోజన్ అనేది ఏంటంటే సెల్స్లో స్టోర్ అయ్యి ఉండి సో ఇట్ బికమ్స్ సాచురేటెడ్ ఫామ్లోకి మనకి కన్వర్షన్ అయ్యేంత వరకు కూడా ఇది సో ఈ గ్లైకోజన్ ఫామ్లో మనకి స్టోరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టొమటోట్రోఫిక్ హార్మోన్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడ్యూసెస్ హైపర్ గ్లైసేమియా అండ్ గ్లైకోయూరియా అని అంటూ ఉంటారు. సో హైపర్ గ్లైసేమియా వచ్చేసరికి ఏంటంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అని అంటూ ఉంటారు. సో మనకి ఏంటి అంటే సో ఈ బ్లడ్లో ఏంటంటే ఎక్కువగా మనకి షుగర్ లెవెల్స్ అనేవి సో ఈ ఒకవేళ హార్మోన్ అనేది ఒకవేళ ఎక్కువ సెక్రీట్ అయినా సరే మనకి ఏంటి అంటే మన బాడీలో హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అది కూడా ఒక డిజార్డర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో హైపర్ గ్లైసెమియా కండిషన్లో మనకి ఏంటి అంటే సో ఈ బ్లడ్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరిగి సో దీని నుంచి వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే నాసియా కానీ వామిటింగ్ కానీ ఓకేనా ఫ్రూటీ స్మెల్ మనం బ్రీత్ తీసుకునేటప్పుడు ఏంటంటే షుగర్ పేషెంట్స్లో వీటిలో సో ఒక స్వీట్ లైక్ స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే కాకుండా ఏంటంటే బ్రీత్ అనేది చాలా షార్ట్ ఓకేనా చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అదే కాకుండా డ్రై మౌత్ అనేది ఉంటుంది, వీక్గా ఉంటారు, కన్ఫ్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ కోమా సో ఎక్కువ అయితే మనకి ఆ లెవెల్ అనేది ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్ అనేది ఇంకా పెరిగితే కనుక సో కోమా స్టేట్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. అబ్డామినల్ పెయిన్స్ కూడా మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో గ్లైకోజూరియా వచ్చేసరికి ఏంటంటే సో ఇట్లాగా షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరిగి ఏమవుతుందంటే మనకి అది యూరిన్లో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో అట్లాగా హై షుగర్ లెవెల్స్ అనేవి యూరిన్లో కూడా అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే గ్లైకోజూరియా అని మనం అంటూ ఉంటాం. సో హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఏంటంటే లీడ్స్ టు అన్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అనమాట. ఓకేనా. సో ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనేది మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్సులిన్ వచ్చేసరికి ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఏంటంటే సెర్టైన్ అమౌంట్లో ప్రొడ్యూస్ అవ్వడానికి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫైనల్లీ టు అన్ ఎగ్జాటేషన్ అండ్ ఎట్రోఫీ కండిషన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎట్రోఫీ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ బాడీ పార్ట్స్ సెల్స్ కానీ ఆర్గన్స్ కానీ అదర్ టిష్యూ యొక్క సో టిష్యూస్ కానీ వీటి యొక్క సైజ్ అనేది ఏంటంటే తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. అదే కాకుండా ఏంటి అంటే సో ఈ మజిల్ వీక్నెస్ కానీ ఓకేనా మజిల్ ఫాస్టింగ్ అని అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఎందుకు వస్తుందంటే కాళ్ళు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సో అట్లాగే ఉండిపోతే కనుక సో ఈ మజిల్ పెయిన్స్ కానీ ఇవి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఎందుకు వస్తాయి అంటే సో ఈ ల్యాక్ ఆఫ్ మొబిలిటీ అనమాట. ఓకేనా. మూవ్మెంట్ అనేది లేకుండా సో అట్లాగే స్టాగ్నెంట్గా కూర్చొని ఉన్న వాళ్ళకి సో ఈ టైప్ ఆఫ్ ఎట్రోపీ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ద హార్మోన్ ఈజ్ అండ్ డయాబెటోజెనిక్ అని కూడా అంటూ ఉంటారు. సో గ్రోత్ హార్మోన్ అనేది ఏంటంటే ఇంటెస్టినల్ అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం సో యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఎక్స్క్రీషన్ కూడా మనకి ఏంటి అంటే సో ఇంటెస్టైనల్లో ఏంటంటే ఈ గ్రోత్ హార్మోన్ సో ఈ కాల్షియం అబ్జార్ప్షన్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ ఎడిషన్ కాల్షియంతో పాటు ఏంటంటే సోడియం పొటాషియం మెగ్నీషియం సో సో ఇవి ఫాస్ఫరస్ డయాక్సైడ్ సో ఇవన్నిటికి కూడా ఏంటంటే
క్లోరైడ్కి, సో వీటిలన్నిటికి కూడా మనకి అబ్జర్వ్ చేయడానికి సో ఇది కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఓవర్ సెక్రీషన్ ఆఫ్ దిస్ హార్మోన్ ఇన్ ద చైల్డ్ కాజెస్ జైగాంటిజం అనమాట, ఓకేనా, అండ్ అక్రోమెగాలై ఇన్ ద అడల్ట్. సో చైల్డ్లో చూసుకుంటే కనుక జైగాంటిజం కండిషన్ అనేది పెంచుతూ ఉంటుంది. సో అక్రోమెగాలై వచ్చేసరికి ఏంటంటే మనం అడల్ట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైపో యాక్టివిటీ, సో తక్కువ అమౌంట్లో మనకి ఇది రిలీజ్ అయితే కనుక డ్వార్ఫిజం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో జైగాంటిజంలో మనకి అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్ ఏంటి అంటే సో ఇట్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై ద ఓవర్ యాక్టివిటీ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ చిల్డ్రన్ అనమాట. ఓకే, చిల్డ్రన్లో చూసుకుంటే కనుక పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఓవర్గా మనకి సెక్రీట్ అయితే కనుక జైగాంటిజం కండిషన్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే దే కెన్ గ్రో అప్ టు ది 7 to 8 feet వరకు వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. నెక్స్ట్ విజరల్ ఆర్గన్స్ కూడా ఏంటంటే ప్రపోర్షనల్లీ లార్జ్, సో లార్జ్ సైజ్లో మనకి అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ యొక్క విజరల్ ఆర్గన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థైరాయిడ్ అనేది బికమ్స్ ఎన్లార్జ్డ్ అండ్ హైపర్ యాక్టివ్ అనమాట, ఓకేనా. సో ఎడ్రినల్ కార్టెక్స్ కూడా ఏంటంటే బికమ్స్ హైపర్ యాక్టివ్. సో గోనట్స్ కూడా ఏంటంటే దే బికమ్ హైపర్ యాక్టివ్ ఎట్ ఫస్ట్, దెన్ మే ఎట్రోఫీ ఓయింగ్ టు ఓవర్ వర్క్ అండ్ ఎగ్జాటేషన్ కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైపర్ గ్లైసీమియా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్లైకోసూరియా కండిషన్ కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో బేసల్ మెటబాలిక్ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా, బిఎంఆర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్వెట్టింగ్ కూడా వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో విజన్ కూడా వాటిలో తక్కువగా ఉంటుంది, వాళ్ళలో చూపు కూడా ఏంటంటే తక్కువగా ఉంటుంది. వాయిస్ కూడా ఏంటంటే ఇట్ బికమ్స్ వెరీ డీప్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఏవైతే పర్సన్స్కి జైగాంటిజం ఎగ్జిబిట్ చేసే పర్సన్స్లో ఏంటంటే మనం డ్రౌజీనెస్ అనేది అబ్జర్వ్ చేస్తాం, ఓకేనా. సో చాలా మగతగా, నెక్స్ట్ లిథార్జీ, ఓకేనా, ఎనర్జీ ల్యాకింగ్ అనేది వాళ్ళలో చాలా నీరసంగా ఉంటారనమాట. సో మేల్స్ ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట, దే బికమ్ ఇన్ఫర్టైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫీమేల్స్ వచ్చేసరికి ఏంటంటే బికమ్ స్టెరైల్ కండిషన్, ఓకేనా. సో ఇన్ఫర్టైల్ కండిషన్లో కూడా ఉంటారు. సో దే డెవలప్ ఏంటంటే మెనిస్ట్రల్ డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో బ్రెస్ట్ కూడా ఏంటంటే వాళ్ళకి సరిగ్గా ఫామ్ అవ్వదు. సో దిస్ కండిషన్ ఈజ్ అండ్ జైగాంటిజం కండిషన్ అనమాట. సో ఇట్లాగే ఇంత హైట్లో వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అక్రోమెగాలై కండిషన్ వచ్చేసరికి ఏంటంటే సో ఇది అడల్ట్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇది కూడా ఏంటంటే హైపర్గా మనకి ఏంటంటే ఓవర్గా మనకి పిట్యూటరీ గ్లాండ్ సెక్రీషన్స్ అనేవి అవ్వడం వల్ల, సో గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి అక్రోమెగాలై కండిషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో వీళ్ళలో సిమ్టమ్స్ అనేవి ఏంటి అంటే సో 2 జాస్, ఓకేనా, 2 జాస్ అనేవి ఏంటంటే దే కెన్ గ్రో ఓవర్ అనమాట, ఓకేనా. సో మోలర్ బోన్స్ అండ్ సూప్రా ఆర్బిటల్ రిడ్జెస్ కూడా మనకి సో ఓవర్ గ్రో అవుతూ ఉంటాయి అనమాట, ఓకేనా. సో ముడతల పడి కనిపించడం, సో ముసలి వాళ్ళు అట్లాగే అయితే ఉంటారో సో అట్లాగా వాళ్ళ యొక్క స్కిన్ వచ్చేసరికి ష్రింక్ అయ్యి మనకి కనిపిస్తూ ఉంటుంది. సో హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆర్ ఎన్లార్జ్డ్ అనమాట, ఓకేనా. సో బోయింగ్ ఆఫ్ అండ్ స్పైన్ ఈస్ అనదర్ సిమ్టమ్, ఓకేనా. వాళ్ళకి స్పైనల్ కార్డ్ కూడా ఏంటంటే వాళ్ళు ఇలా వంగిపోయి నడుస్తూ ఉంటారనమాట, ఓకేనా. సో ఇట్లాగా వంగిపోయి నడుస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్ ఆఫ్ చెస్ట్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది నార్మల్ హ్యాండ్, అక్రోమెగాలై హ్యాండ్ అనేది ఇట్లాగా ఉంటుంది. సో సూప్రా ఆర్బిటల్ రిజెస్ అని చెప్పుకున్నాం కదా. సో సూప్రా ఆర్బిటల్ రిజెస్ అంటే సో ఇట్లాగనమాట, వాటి యొక్క నోస్ దగ్గర ఏంటంటే ఇలాగా పైకి ఇలాగ అతుక్కుపోయి, ఓకేనా, ఫ్లాట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. ఈ టైప్ ఆఫ్ నోస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాళ్ళు. సో ద అబోవ్ అబ్నార్మల్ స్కెలిటల్ గ్రోత్ వచ్చేసరికి ఏంటి అంటే సో గొరిల్లా లైక్ అపీరెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళలో. సో అబ్నార్మల్ స్కెలిటల్ గ్రోత్ అనేది ఉంటుంది, గొరిల్లా లైక్ అపీరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ హ్యాండ్స్, ఫీట్, స్కాల్ప్, నోస్, లిప్స్, స్కిన్ అనే యొక్క ఎడిపో సబ్క్యూటినస్ టిష్యూస్ కూడా ఏంటంటే ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో టంగ్ కూడా ఏంటంటే ఇట్ బికమ్స్ ఎన్లార్జ్ డ్యూ టు ఏ సేమ్ కాజ్ అనమాట, ఓకేనా. సో టంగ్ కూడా ఏంటంటే ఎన్లార్జ్ ఫామ్లో మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైపర్ గ్లైసెమియా అండ్ గ్లైకోసూరియా కండిషన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిలో కూడా ఏంటంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్వెట్టింగ్ కూడా వీళ్ళలో ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో విజరల్ ఆర్గన్స్ కూడా ఏంటంటే లైక్ హార్ట్ కానీ, లంగ్స్ కానీ, లివర్, కిడ్నీ, ప్యాంక్రియస్, స్ప్లీన్ ఇవి కూడా ఏంటంటే ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి
ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో థైరాయిడ్ గ్లాండ్ కూడా మనకి ఎన్లార్జ్ అయ్యి దే ఆర్ హైపర్ యాక్టివ్ అనమాట. ఓకేనా. సో అడ్రినల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, నెక్స్ట్ వచ్చేసరికి గోనాడ్స్, సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి డ్రౌజీనెస్, సో ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సేమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట యాజ్ లైక్ దట్ ఆఫ్ జైగాంటిజం అనమాట. ఓకేనా. సో అక్రోమెగలై కండిషన్లో మనం ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రంటల్ బోజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాగా మనకి ముసలి వాళ్ళకి ఎట్లాగైతే ఉంటుందో సో అట్లాగే స్కిన్ అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రో ఫెర్రో అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు గుంటలాగా మనకి పడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఐబ్రో దగ్గర సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ అండ్ బేస్ ఆఫ్ ద నోస్ అనమాట. ఓకేనా. సో నోస్ యొక్క ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది బేస్ దగ్గర. సో థిక్నింగ్ ఆఫ్ అండ్ నాసోలేబియల్ సల్కస్ అనమాట. ఓకేనా. సో ఈ సల్కస్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో థిక్గా అవుతుంది. సో థిక్నింగ్ ఆఫ్ లిప్స్ కూడా ఏంటంటే చాలా థిక్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పారోటైడ్ హైపర్ట్రోఫీ అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా. సో లాస్ ఆఫ్ ఓవల్ ఫేషియల్ ఫీచర్స్ అనమాట. ఓకేనా. సో ఓవల్ ఫేషియల్, సో ఇట్లా రౌండ్గా కాకుండా ఫేస్ సో జస్ట్ నార్మల్గా ఏంటి అంటే ముసలి ఫేస్ ఎట్లాగైతే ఉంటుందో అట్లా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రోజనింగ్ ఆఫ్ ప్రోజైగాంటిజం అని అంటూ ఉంటారు. ఓకేనా. సో ఇట్లాగా మనకి ఫేస్ అనేది సో ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డ్వార్ఫిజం. సో డ్వార్ఫిజం వచ్చేసరికి ఎట్లాగా అబ్జర్వ్ చేస్తామంటే సో ఇది ఏంటంటే లెస్ సెక్రీషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ అనమాట. ఓకేనా. గ్రోత్ హార్మోన్ అనేది హైపోగా మనకి ఓకేనా హైపో సెక్రీషన్ అనేది జరిగితే కనుక సో డ్వార్ఫిజం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా ఏంటంటే మనకి 2 టైప్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే లోరెన్ లేవి టైప్, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రోహలిష్ టైప్ అనమాట. ఓకేనా. సో లోరెన్ లీవీ టైప్లో వచ్చేసరికి ఏంటి అంటే సో డ్వార్ఫ్ అనేది ఏంటంటే హైపర్ యాక్టివిటీ, సో ఎసిడోఫిల్ సెల్స్ అనేవి ఏంటంటే తక్కువగా సో గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఏంటి అంటే సో ఈ లోరెన్ లేవీ టైప్ ఆఫ్ సో డ్వార్ఫిజం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దే హ్యావ్ అండ్ స్టాండర్డ్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దే కెన్ గ్రో అప్ టు ద 3 feet హైట్ అని. ఓకేనా. సో సెక్స్ ఆర్గన్స్ కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కానీ ఇవేమి వాళ్ళలో డెవలప్ అవ్వు. హెన్స్ ద అడల్ట్ మ్యాన్ ఆఫ్ 30 years లుక్స్ లైక్ ఎ చైల్డ్ ఆఫ్ 3 years. ఓకేనా. సో 30 years అడల్ట్ మ్యాన్ కూడా ఏంటంటే ఈ కండిషన్ ఉంటే కనుక డ్వార్ఫిజం వాళ్ళు 3 years చైల్డ్ కింద మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఇంటెలిజెన్స్ వచ్చేసరికి నార్మల్గానే ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అండ్ ప్రపోర్షనల్స్ టు ద ఏజ్ అనమాట. ఓకేనా. సో మెటబాలిజం వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ అండ్ నార్మల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రోహలిష్ టైప్ వచ్చేసరికి ఏంటంటే సో ఇది వచ్చేసరికి బోత్ చిల్డ్రన్లోనే అడల్ట్స్లోనూ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి ఎందుకు కాజ్ అవుతుందంటే ట్యూమర్స్ వల్లనూ నెక్స్ట్ ఈ క్రోమోఫోబ్ ఓకేనా క్రోమోఫోబి సెల్స్ వల్ల సిన్స్ దే ఆర్ హైపర్ యాక్టివిటీ. సో అవి ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల ఏంటంటే సో ఈ టైప్ ఆఫ్ డ్వార్ఫిజం అనేది మనం చిల్డ్రన్స్లోనే అడల్ట్స్లోనే చూస్తూ ఉంటాం. సో దే హ్యావింగ్ స్టాండర్డ్ గ్రోత్ అనేది ఉంటుంది. సో డ్వార్ఫ్స్ అనే వాళ్ళు ఏంటంటే ఆర్ ఈడియట్స్ అనమాట. ఓకేనా. సో ఏంటి అంటే దే బికమ్ వెరీ సో ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళలో చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా. సో మెంటల్లీ రిటార్డెడ్ కూడా చెప్పొచ్చు. సో సెక్షువల్ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి ఏంటంటే వాళ్ళలో డెవలప్ అవ్వు. సో ఒబెసిటీ కూడా ఏంటంటే వాళ్ళ కామన్ సిమ్టమ్గా మనం చెప్పుకోవచ్చు చిల్డ్రన్లో చూసుకుంటే కనుక. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎఫెక్టెడ్ మేల్స్ వచ్చేసరికి ఏంటంటే రిజెంబల్స్ యాజ్ దట్ ఆఫ్ ఫీమేల్స్ కింద మనకి అపియర్ అవుతూ ఉంటాయి. సో అడల్ట్స్ సెక్స్ ఆర్గన్స్ వచ్చేసరికి ఏంటంటే డీజెనరేట్ అనమాట. ఓకేనా. సెక్స్ ఆర్గన్స్ అనేవి ఏంటంటే దే కెన్ బి డీజెనరేట్. సో వాళ్ళలో సెక్స్ ఆర్గన్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎగ్జిబిట్స్ ఎడిపోసైటీ. సో ఏంటంటే వాళ్ళలో ఈ ఎడిపోసైటీ అంటే ఒబెసిటీ కండిషన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అండ్ పిట్యూటరీ డ్వార్ఫ్ లోరెన్ లేవీ టైప్. ఓకేనా. సో ఇట్లాగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రోహలిష్ సిండ్రోమ్ వచ్చేసరికి చిల్డ్రన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ డ్వార్ఫిజం. ప్రపోర్షనాలిటీ, సో డిస్ప్రపోర్షనాలిటీ. ఓకేనా. సో ఇట్లా చూస్తాము. సో నార్మల్గా అయితే ఇలా ఉంటారు. సో నార్మల్ ప్రపోర్షన్స్లో అయితే వెరీ స్మాల్ సైజ్లో అనుకుంటారు. సో లిమ్స్ వచ్చేసరికి ఏంటంటే షార్ట్ ఫర్ సో ట్రంక్ షార్ట్ ఫర్ లిమ్స్ అని. ఓకేనా. సో ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు ఈ కండిషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడెనోకార్టికోట్రాఫిక్ హార్మోన్ వచ్చేసరికి ఏంటి అంటే దాది సెక్రీటెడ్ ఫ్రమ్ ది యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ అండ్ ప్రోటీన్ హార్మోన్ అనమాట. సో ఇది యూజువల్ ఎక్కడి నుంచి మనకి స్టిమ్యులేట్ అవుతుంది అంటే అడ్రినల్ కార్టెక్స్. సో మనకి కిడ్నీ పైన క్యాప్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ప్రెసెంట్ అంటే సో వాటి నుంచి మనకి
ఇవి సెక్రీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో గ్లూకోకార్టికాయిడ్స్ నుంచి సో ఇవి సెక్రీట్ చేస్తూ ఉంటాయి. సో డెఫిషియన్సీ కాజెస్ ఏంటంటే రొమటాయిడ్ ఫీవర్, సో ఎడిసన్స్ డిసీజ్ అనేది మనకి కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఎడిసన్ డిసీజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ హైపో ఫంక్షన్ ఆఫ్ ఎడ్రినల్ కార్టెక్స్ అనేది సరిగ్గా ఫంక్షన్ కాకపోయినా సెక్రెట్ కాకపోయినా ఏంటి అంటే ఇట్ మే లీడ్స్ టు ది ఫెయిల్యూర్ ఆఫ్ ద సెక్రీషన్ ఆఫ్ ఎడెనోకార్టికోస్టెరాయిడ్స్ అనమాట. ఓకేనా? సో ఎడెనోకార్టికోస్టెరాయిడ్స్ అనేవి మనకి సరిగ్గా ఫామ్ అవ్వవు. ఎందుకంటే డ్యూ టు దిస్ హైపో ఫంక్షన్ ఆఫ్ ఎడ్రినల్ కార్టెక్స్ అనేది సరిగ్గా ఫంక్షన్ కాకపోతే కనుక కార్టికోస్టెరాయిడ్స్ అనేవి మనకి సరిగ్గా రిలీజ్ అవ్వవు. సో దట్ మే లీడ్స్ టు అనే డిసీజ్ కాల్డ్ ఎడిసన్స్ డిసీజ్ అని అంటూ ఉంటాం. సో ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే ఎడిసన్ డిసీజ్ అనేది ఎలా అబ్జర్వ్ చేస్తాము అంటే సో ఈ మినరల్ కార్టికాయిడ్స్ అనేవి ఏంటంటే దే మే లీడ్స్ టు అండ్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ Na+ అండ్ H2O అనమాట. ఓ యూరిన్ నుంచి సోడియం కానీ H2O కానీ మనకి రిలీజ్ చేయవన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మెలమిన్ పిగ్మెంటేషన్ కూడా మనం ఎక్కువగా లిప్స్ మీదనూ ఈ థిన్ స్కిన్ ఆఫ్ నెపిల్స్ మీద ఏంటంటే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మజిల్స్ వచ్చేసరికి బికమ్ వీక్ అనమాట. ఓకేనా? వామిటింగ్ సెన్సేషన్ చూస్తాము, బ్లడ్ ప్రెషర్ అనేది బికమ్స్ లో, సో బిఎంఆర్ రేట్ అండ్ బాడీ టెంపరేచర్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో అబ్జర్ప్షన్ మెటబాలిజం ఆఫ్ గ్లూకోజ్ అనేది కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో రెస్ట్లెస్నెస్ కానీ ఇన్సోమినియా కానీ సో ల్యాక్ ఆఫ్ మెంటల్ కాన్సన్ట్రేషన్, సో ఇవన్నీ మనం వీళ్ళలో సిమ్టమ్స్ కింద చెప్పుకుంటాం. సో సెక్స్ ఆర్గన్స్ కూడా ఏంటి అంటే సెక్స్ ఫంక్షన్స్ కూడా ఏంటంటే దే మే బి డిప్రెస్డ్. ఓకేనా? సో ఎడిసన్ డిసీజ్ కెన్ బి అనేది ట్రీటెడ్ బై గివింగ్ అండ్ సో 0.2 mg ఆఫ్ ఏంటంటే ఫ్లోరోడోకార్టిసోన్ అనే ఒక మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల, కెమికల్ అనేది ఇవ్వడం వల్ల మనం వీళ్ళలో ఎడిసన్ డిసీజ్ని ఏంటంటే మనం ట్రీట్ చేయొచ్చు. అది కాకుండా 30 mg ఆఫ్ ఏంటి అంటే మిల్లీగ్రామ్స్ ఆఫ్ కార్టిసోల్ కూడా మనం డైలీ ఇవ్వడం వల్ల సో ఎడిసన్ డిసీజ్ నుంచి వాడిని రిలాక్సేషన్ అనేది ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రొమాటైడ్ ఫీవర్ వచ్చేసరికి సో ఈ టైప్ ఆఫ్ డిసీజ్ వచ్చినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే సో యూజువల్లీ రొమటైడ్ ఫీవర్ ఏంటి అంటే యూజువల్లీ హార్ట్ని, జాయింట్స్ని, బ్రెయిన్ అండ్ స్కిన్ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఇన్ఫెక్షన్ ఈస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ. సో ఇది మన ఇన్ఫెక్షన్ కూడా ఏంటంటే మనం డయాగ్నోసిస్ ప్రాసెస్ ద్వారా సో యాంటీబయాటిక్స్ ఇచ్చి దీన్ని ప్రివెంట్ చేస్తూ ఉండొచ్చు అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థైరోట్రోఫిన్ ఆర్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటాము. సో ఇది వచ్చేసరికి ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ లోబ్ నుంచి మనకి రిలీజ్ అవుతుంటుంది. సో ఇట్ ఈస్ అండ్ గ్లైకోప్రోటీన్ అనమాట. ఓకేనా? సో ఇట్ స్టిమ్యులేట్స్ ద థైరాయిడ్ గ్లాండ్ దేర్ బై ఇంక్రీజింగ్ ద థైరాక్సిన్ సెక్రీషన్. సో యూజువల్లీ థైరాయిడ్ గ్లాండ్ నుంచి స్టిమ్యులేట్ అవుతుంది. సో థైరాక్సిన్ సెక్రీషన్ ఏంటంటే ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ వన్ ఈజ్ అండ్ ఎడెనోకా సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎడెనోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అనమాట. ఓకేనా? సో ఇట్లాగా ఎడెనో హైపోఫైసిస్ నుంచి ఆక్సిటోసిన్ సో ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కిడ్నీ కానీ, మెమరీ గ్లాండ్స్ కానీ, యూటీరస్ కానీ. ఓకేనా? సో కిడ్నీస్ ఇంక్రీజ్ ద రీనల్ ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, సో మిల్క్ ఎజాక్సేషన్ కానీ, మెమరీ గ్లాండ్స్, సో యూటీరస్ వచ్చేసరికి స్మూత్ వెసల్ కాంట్రాక్షన్ డ్యూరింగ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇది కూడా ఏంటంటే మనకి పిట్యూటరీ గ్లాండ్ ఆఫ్ యాంటీరియర్ లోబ్ నుంచి మనకి రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ అండ్ గ్లైకోప్రోటీన్. సో ఇన్ ఫిమేల్స్ లో చూసుకుంటే కనుక ఇట్ ఇంక్రీజెస్ ద నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ గ్రాఫియన్ పాలికల్స్. సో ఇన్ టెస్టిస్ లో, సో ఇన్ మేల్స్ లో చూసుకుంటే కనుక సో ఇట్ స్టిమ్యులేట్స్ ద టెస్టిస్ ఫర్ స్పెర్మటోజెనిసిస్ ని పాస్ ఆన్ చేయడానికి, సో స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి ఏంటంటే ఇది ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటనేసింగ్ హార్మోన్. ఓకేనా? సో ఇట్లాగా లూటనేసింగ్ హార్మోన్, పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది సో పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసరికి ఏంటంటే ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో పాలికల్ మెచ్యూరేషన్, పాలికల్ మెచ్యూర్ పాలికల్స్ అనమాట. ఓకేనా? ఓవరీ, కార్పస్ ల్యూటియం, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్. సో ఈస్ట్రోజన్ వచ్చేసరికి సొమాటిక్ టిష్యూ స్టిమ్యులేషన్ ఆఫ్ గ్రోత్కి, మెమరీ గ్లాండ్స్ వచ్చేసరికి ఏంటంటే డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ సైక్లిక్ చేంజెస్ ఇన్ ల్యూటిరమ్ ఎండోమెట్రియం, సో ఫెలోపియన్ ట్యూబ్ పెరిస్టాలిసిస్ అనేది కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లుటనైజింగ్ హార్మోన్ ఆర్ ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట.
సో ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే గొనాడోట్రోపిక్ హార్మోన్ అనేది ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ సైడ్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అండ్ గ్లైకోప్రోటీన్. సో ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి ఏంటంటే 3000 డెల్టాన్స్ అనమాట. ఓకేనా. సో ఇవి వచ్చేసరికి ఏం చేస్తుందంటే గ్రాఫిన్ పాలికల్స్ గ్రో అవడానికి మెచ్యూర్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గ్రాఫిన్ పాలికల్స్ ని ఏంటంటే సెక్స్ ఆర్గన్స్ ని ఓకేనా హార్మోన్స్ రిలీజ్ చేయడానికి లైక్ ఈస్ట్రోజన్ ని రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ కోఆపరేషన్ విత్ పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇది ఇంకా ఏం చేస్తుందంటే పాలికల్స్ ని ఏంటంటే రప్చర్ చేసి మనకు ఓవాస్ అనేవి రిలీజ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు. సో నెక్స్ట్ లుటెనైజింగ్ హార్మోన్ ఏంటి అంటే సో ఇట్ గ్రోస్ సో పెరిస్టెన్సీ ఆఫ్ కార్పస్ లూటియం ఇన్ ద. సో కార్పస్ లూటియం అనేది ఏంటంటే ప్రాపర్ గా మనకి లేయర్ అనేది ఫామ్ అవడానికి కూడా సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇన్ మెయిల్ లో చూసుకుంటే కనుక ఇంటెస్టిషియల్ సో టెస్టిస్ లోని ఇంటెస్టిషియల్ సెల్స్ అనేవి సో ఆండ్రోజన్ ని ఏంటంటే రిలీజ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాక్టోజెనిక్ హార్మోన్ ఆర్ ప్రొలాక్టిన్ అని అంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ల్యూటియోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. సో ఇది కూడా ఏంటంటే పిట్యూటరీ లోబ్ ఆఫ్ పిట్యూటరీ యాంటీరియర్ లోబ్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది డీసెంట్ ప్రోటీన్ హార్మోన్ విత్ డైసల్ఫేట్ బాండ్స్ తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి ఏంటి అంటే 25,000 డెల్టన్స్ అనేవి ఉంటుంది. సో ఇది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మిల్క్ సెక్రీషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెమరీ గ్లాండ్స్ అనేవి ఓకేనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే మెమరీ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రెస్ట్ అనేది ఏంటంటే బాగా ఫామ్ అవడానికి బ్రెస్ట్ అనేది సరిగ్గా ఫామ్ అవడానికి కూడా ఈ లుటెనైజింగ్ లాక్టోజెనిక్ హార్మోన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇట్ హెల్ప్స్ ది కార్పస్ లూటియం ఇన్ ద సెక్రీషన్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. సో ఇన్ కార్పొరేషన్ విత్ లాక్టోజెనిక్ హార్మోన్ హెల్ప్ సో లుటెనైజింగ్ హార్మోన్ హెల్ప్ తీసుకొని సో ఈ కార్పస్ లూటియం అనేది ఏంటంటే ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయ్యేలాగా చూస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ అన్ ఇంటర్మీడియన్ అని అంటూ ఉంటారు బికాస్ ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై పారస్ ఇంటర్మీడియా ద్వారా మనకి రిలీజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ వెన్ మెనీ బయాలజికల్ యాక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మన బాడీలో పిగ్మెంటేషన్ అనేది జరగాలి అంటే సో హెయిర్ సరిగ్గా మనకి సర్టెన్ పిగ్మెంట్ బ్లాక్ కలర్ పిగ్మెంట్ అనేది రిలీజ్ అవ్వాలన్నా ఏదైనా సరే ఈ మెలనోసైట్స్ అనేవి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో మెలనోపోర్స్ ఆఫ్ లోవర్ వెర్టిబ్రేట్స్ బట్ ఇట్ ప్లేస్ రోల్ ఇన్ బర్డ్స్ అండ్ మెమల్స్ ఈస్ నాట్ క్లియర్ అనమాట. ఓకేనా. సో లోవర్ వెర్టిబ్రేట్స్ లో మనకి దీన్ని లైక్ వెర్టిబ్రేట్స్ లో వీటిలో దీన్ని స్టడీ చేశారు కానీ సో దీని యొక్క రోల్ అనేది బర్డ్స్ లో మెమల్స్ లో ఎట్లా ఉన్నది అనేది ఇట్ నాట్ గివింగ్ అండ్ క్లియర్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వెన్ ఎప్పుడైతే ఎడనో హైపోఫైసిస్ ఆర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ గా చెప్తున్నారు ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ అండ్ ఫ్రాగ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ పర్మనెంట్ బ్లీచింగ్ ఆఫ్ అండ్ స్కిన్ అనమాట. ఓకేనా. సో పర్మనెంట్ గా ఏంటి అంటే సో దాని యొక్క స్కిన్ మీద మనకి పర్మనెంట్ స్కిన్ అనేది రాకుండా ఉంటుంది. సో స్కిన్ మీద ఏంటంటే పర్మనెంట్ హెయిర్ ఫార్మేషన్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇన్ ఫిషెస్ లో కానీ ఆంఫిబియన్స్ లో కానీ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఏంటంటే ఈజ్ అ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ పిగ్మెంట్ అనమాట. ఓకేనా. సో వాసోప్రెసిన్ ఆర్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వాసోప్రెసిన్ ఇట్ ఈస్ అండ్ ప్రోటీన్ హార్మోన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ 8 యాసిడ్స్ తో ఫామ్ అయి ఉంటుంది విత్ డైసల్ఫైడ్ బాండ్ తో మనకి ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ద వాసోప్రెసిన్ ఇస్ అండ్ ఆక్టో పాప్టైడ్ అని కూడా మనం అనవచ్చు. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే 1100 డెల్టన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో వాసోప్రెసిన్ అనేది వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ రిలీజ్ వెన్ ఇట్ ఈస్ రెస్పాన్స్ టు ది డిహైడ్రేషన్. సో డిహైడ్రేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే ఇది రెస్పాండ్ అవుతుందో దెన్ బికమ్ స్ట్రెస్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే డిహైడ్రేషన్ కి స్ట్రెస్ అవుతుందో ఓకేనా గురవుతుందో అప్పుడు మనకి వాసోప్రెసిన్ యొక్క రెస్పాన్స్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఇట్ కన్స్ట్రక్ట్స్ ద ఆర్ట్రియోల్స్ అండ్ ది క్యాపిలర్స్ కాజింగ్ ద రేస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే డిహైడ్రేషన్ అనేది మనకి కాజ్ అవుతుందో అప్పుడు వాసోప్రెసిన్ యొక్క రోల్ ఏంటి అంటే సో ఎందుకనంటే ఇట్ కన్స్ట్రక్ట్స్ ద ఈ ఆర్ట్రియోల్స్ కానీ క్యాపిలర్స్ కానీ ఏంటంటే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ద రేట్ ఆఫ్ హార్ట్ బీట్ కూడా ఏంటంటే ఇట్ రిఫ్లెక్సలీ రెడ్యూస్ ఓనింగ్ టు దెన్ హై బ్లడ్ ప్రెషర్. సో హై బ్లడ్ ప్రెషర్ కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ స్టిమ్యులేట్స్ ద నెఫ్రాన్ టు రీఅబ్జర్వ్ ద వాటర్ ఫ్రమ్ ద యూరిన్ ఫామ్. సో ఫామ్ అయిన యూరిన్ నుంచి ఏంటి అంటే వాటర్ ని సో వీటిని నెఫ్రాన్స్ ద్వారా ఏంటంటే రీఅబ్జర్వ్ అయ్యేలాగా ఇది చేస్తుంది.
హెన్ దిస్ హార్మోన్స్ ఈస్ కాల్డ్ as యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని మనం అంటాం. రీఅబ్జార్బ్ చేస్తుంది కదా యాంటీ కదా, సో అందుకని దీన్ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని మనం అంటూ ఉంటాం. సో డెఫిషియన్సీ ఆఫ్ దిస్ హార్మోన్ ఏంటంటే ప్రొడ్యూసెస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ యూరిన్ అనమాట. ఓకేనా, అబౌట్ ఒక రోజులో చూసుకుంటే కనుక 40 లీటర్స్ ఆఫ్ యూరిన్ అనేది మనం డిశ్చార్జ్ చేస్తూ ఉంటాం. సో ఈ కండిషన్ మనం ఏమంటామంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఆక్సిటోసిన్ ఆర్ పిటోసిన్ అని అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే న్యూరో హైపోఫైసిస్ నుంచి మనకి రిలీజ్ అవుతుంది. పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆక్సిటోసిన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అండ్ ఫార్మ్డ్ ఆఫ్ 8 అమైనో యాసిడ్స్ తో విత్ డైసల్ఫేట్ బాండ్ తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆక్సిటోసిన్ అని మనం అంటూ ఉంటాం. సో ఇట్ ఈస్ అన్ ఆక్టోపెప్టైడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీని యొక్క బాడీ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 1000 డాల్టన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఆక్సిటోసిన్ అనేది ఈ వర్డ్ వచ్చేసరికి టర్మ్ వచ్చేసరికి విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అండ్ గ్రీక్ వర్డ్ నుంచి మనకి డిరైవ్ చేసింది. ఓకేనా, సో మీనింగ్ క్విక్ అంటే ఏంటి అంటే చైల్డ్ బర్త్ అనమాట. ఓకేనా, ఆక్సిస్ అంటే షిఫ్ట్ అనమాట. ఓకేనా, టోకాస్ అంటే ఏంటంటే చైల్డ్ బర్త్. సో ఇట్ కాజెస్ కాంట్రాక్షన్ ఆఫ్ ప్రెగ్నెంట్ యూటిరస్ యొక్క, సో ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క యూటిరస్ ని కాంట్రాక్ట్ చేయడానికి ఇది ఆక్సిటోసిన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆక్సిటోసిన్ టేక్స్ పార్ట్ ఇన్ ద ఆన్సెట్ ఆఫ్ పార్చురేషన్ అని అంటారు కదా, పురిటి నొప్పులు అని అంటారు. సో అవి రావడానికి కూడా ఇది కాంట్రాక్ట్ అవడం వల్ల సో అవి ఏంటి అంటే పురిటి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లోషన్ ఆఫ్ ఫీటస్ అండ్ ప్లాజెంటా. సో ప్లాజెంటా అండ్ ఫీటస్ అనేది ఎక్స్ప్లోషన్ అవ్వడానికి డ్యూరింగ్ చైల్డ్ బర్త్ అప్పుడు సో ఆక్సిటోసిన్ అనేది ఏంటంటే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇట్ కాజెస్ ది కాంట్రాక్షన్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్ రిజల్టింగ్ ఇన్ ద ఎజెక్షన్ ఆఫ్ మిల్క్ అనమాట. ఓకేనా, సో ఇది ఆక్సిటోసిన్ అనేది మెమరీ గ్లాండ్స్ ని కాంట్రాక్ట్ చేయడం వల్ల ఏంటంటే మిల్క్ అనేది ఎజెక్ట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో అదే విధంగా ఏంటంటే సో డ్యూరింగ్ ద ఇంటర్ కోర్స్ కండిషన్ అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళలో ఈ సెక్సువల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి కూడా ఇది ఆక్సిటోసిన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ద సెక్రీషన్ ఆఫ్ ఆక్సిటోసిన్ అండ్ ఇంక్రీజ్ ద ఆక్సిటోసిన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యూటరైన్ కాంట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. దట్ మే అకర్ డ్యూరింగ్ ద ఫిమేల్ ఆర్గిజం. ఓకేనా, సో ఫిమేల్స్ యొక్క యూటరైన్ కాంట్రాక్షన్ అప్పుడు కూడా ఈ ఆక్సిటోసిన్ అనేది చాలా రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. So it has been proposed that the oxytocin promotes fertilization of ovum by causing uterine ప్రపోల్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో యూటరైన్ ప్రపోల్షన్స్. ఓకేనా, సో అది కాంట్రాక్ట్ అనేది అవ్వడం వల్ల కూడా ఫెర్టిలైజేషన్ అనేది కూడా మనకి ప్రమోట్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. సో మేల్ సెమైన్స్ అనేవి ఏంటి అప్వర్డ్ త్రో ఫెలోపియన్ ట్యూబ్. సో ఈ మేల్స్ ఏవైతే స్పర్మ్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ టైంలో ఏంటంటే మేల్స్ ఏవైతే రిలీజ్ చేసే సెమెన్ నుంచి సో ఆ వాటిని ఎజాక్ట్ చేసుకోవడానికి ఓకేనా అప్వర్డ్ మూవ్మెంట్ ఉండడానికి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ఇది తీసుకుంటూ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తుందని చెప్తున్నారు. So this is all about the pituitary gland structure and its function. So hormones, what type of hormones are released from it and its functions గురించి చెప్పుకున్నాం. Thank you.